ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ని లాస్ట్ ఇయర్ కొన్నాను. అప్పుడు కెమెరా రివ్యూ వీడియో కూడా చేశా. ఇవాళ ఒక ఫుల్ ఇయర్ యూజ్ చేసి రియల్ లైఫ్ హానెస్ట్ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా. ఇదేం అన్బాక్సింగ్ కాదు, సామ్సంగ్ని పొగిడేలని కాదు. 1 ఇయర్ యూజ్ చేశాక ఫోన్ ఎలా ఉంది అని చెప్పడమే ఈ వీడియో. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈ ఫోన్కి బ్యాక్ గ్లాస్ ఉండడం వల్ల స్టిల్ ప్రీమియం ఫీల్ ఉంది. ఈ 1 ఇయర్లో ఫోన్ చాలాసార్లు కింద పడ్డది, బట్ బ్యాక్ గ్లాస్ కానీ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ కానీ ఎలాంటి డెంట్స్ ఏం రాలేదు. బట్ టెంపర్ గ్లాస్ అక్కడక్కడ ఎరిగింది. అండ్ ఈ ఫోన్ మీకు కొంచెం బరువుగా అనిపిస్తుంది కానీ మంచి సాలిడ్గా క్లాస్ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కోసం చూద్దాం. ఈ S23 FEలో మనం Exynos 2200 చిప్ని యూజ్ చేస్తాం. గేమింగ్ విషయంలో కానీ డైలీ యూసేజ్ లైక్ యూట్యూబ్, వాట్సాప్, క్రోమ్, ఇన్స్టాగ్రామ్ అన్నీ స్మూత్గా రన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ అయితే చెప్పక్కర్లేదు. ఒకే టైంలో 5 to 6 యాప్స్ యూజ్ చేయొచ్చు, అది కూడా స్మూత్గా. మెయిన్ థింగ్ హీటింగ్ కోసం చెప్పాలి. ఫోన్ కొత్తలో చాలా హీట్ అయ్యేది. తర్వాత కొన్ని సెట్టింగ్స్ మార్చాక అండ్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఫోన్ అంతా సెట్ అయిపోయింది. మీకు కూడా సామ్సంగ్లో హీటింగ్ ఇష్యూస్ ఉంటే మన ఛానల్లో హీటింగ్ ఇష్యూస్ తగ్గించడానికి ఏ సెట్టింగ్స్ మార్చాలి అనే వీడియో చూసా, అది చూసేయండి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అంతా బాగుంది. నెక్స్ట్ కెమెరా. సామ్సంగ్ కెమెరాస్ కోసం తప్పుగా చెప్తే పంపుతారు. అందులోని సామ్సంగ్ S సిరీస్ కెమెరాస్ కోసం చెప్పక్కర్లేదు. డే లైట్, నైట్ మోడ్, పోర్ట్రేట్స్, వీడియో క్వాలిటీ అన్నీ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ. ఇది 4500 mAh బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ కోసం హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకూడదు. నేనైతే రోజుకి 2 to 3 టైమ్స్ పెడతా. మార్నింగ్ ఒకసారి, కాలేజ్ నుండి వచ్చాక ఒకసారి, నైట్ ఒకసారి. బట్ హెవీ గేమింగ్, హెవీ ఫోటోగ్రాఫర్ యూజర్స్కి 4500 mAh చాలదు. అండ్ ఇది 25 watts ఛార్జర్ కాబట్టి 0 to 100% ఎక్కడానికి 1 hour to 1 hour 10 minutes పడుతుంది. ఓవరాల్ బ్యాటరీ అబోవ్ యావరేజ్ అనొచ్చు, బట్ బ్యాటరీ అంత వేరేమేం డ్రైన్ అవ్వదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇది సామ్సంగ్ ఫోన్ కాబట్టి సాఫ్ట్వేర్ సపోర్ట్ హైలైట్ అని చెప్పాలి. 1 ఇయర్లో చాలా అప్డేట్స్ వచ్చాయి, లైక్ సెక్యూరిటీ ప్యాచెస్, కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం, హీటింగ్ ఇష్యూస్ తగ్గడం, AI ఫీచర్స్, యానిమేషన్ స్మూత్గా అవ్వడం, అంతా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ కాల్ క్వాలిటీ చూసుకుంటే 5G స్పీడ్స్ లైక్ జియో, ఎయిర్టెల్లో ఇష్యూస్ ఏం లేవు. Wi-Fi 6 సపోర్ట్ కూడా బాగా పనిచేస్తుంది. కాల్ క్వాలిటీ బాగుంటుంది అండ్ అవతల వాళ్ళ కాల్లో వచ్చే నాయిస్ని కూడా ఎలిమినేట్ చేసి వాళ్ళ వాయిస్ని కూడా క్లియర్గా వినిపిస్తుంది. గేమింగ్ కోసం డీప్గా చెప్పాలంటే దీంట్లో ఉండేది Exynos చిప్ కాబట్టి గేమింగ్ లవర్స్కి అంత పర్ఫెక్ట్ కాదు, బట్ క్యాజువల్గా మీడియం లెవెల్ గేమర్స్కి ఓకే. ఒక 20-25 minutes తర్వాత హీట్ అవుతుంది, మెయిన్లీ పబ్జీకి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 2025 or 2026లో ఈ S23 FE కొనొచ్చా అని. నా ఒపీనియన్ అయితే ఎస్. ప్రజెంట్ 32 నుంచి 36 వేల మధ్యలో ఉంది. కొన్ని బ్యాంకింగ్ కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో తీసుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఫైనల్గా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్: ప్రీమియం డిజైన్, సూపర్ కెమెరా, గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ డైలీ యూసేజ్, సూపర్ స్మూత్ ఫీల్, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్, ఎక్సలెంట్ డిస్ప్లే, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. డిసడ్వాంటేజెస్ అంటే తక్కువే, ఛార్జింగ్ స్లోగా ఎక్కుతుంది అండ్ ఎక్స్ట్రీమ్ గేమ్ లవర్స్కి సెట్ అవ్వదు, అంతే. ఫైనల్గా S23 FE ఒక బ్యాలెన్స్డ్ ప్రీమియం ఫోన్ అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా 1 ఇయర్ ఆనెస్ట్ లాంగ్ టర్మ్ రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.